హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది దివ్య చెన్న వీడియోస్. ఈరోజైతే మీ ముందుకి అయోధ్య రామ మందిరం సెట్టింగ్స్ వీడియోతో అయితే వచ్చేసానండి. మేమైతే హాలిడేస్ అయిపోయాక అయోధ్య రామ మందిరం సెట్టింగ్కి అయితే వెళ్ళాము. హాలిడేస్లో అంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా, చాలామంది ఊరికెళ్ళినా ఇంకా చాలామంది హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి అందుకనే మేమైతే హాలిడేస్ అయిపోయాకైతే వెళ్ళామండి. అప్పటికి కూడా ఉన్నారు, పర్లేదు. టికెట్ వచ్చేసి దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్ అండి. పిల్లలకి కూడా ఉంది టికెట్. 3 ఇయర్స్ లోపు వాళ్ళకైతే లేదండి, 3 ఇయర్స్ పైన వాళ్ళకైతే టికెట్ అయితే ఉంది. వాళ్ళకు కూడా 200 రూపీస్ తీసుకోవాల్సిందే టికెట్ అయితే. మంచిగా ఇలా అయితే పెట్టారండి. ఇదేంటంటే కూపన్ అండి. మనం టికెట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ మనం ఫిల్ చేసి ఒక బాక్స్లో వేస్తే వాళ్ళంట లక్కీ డ్రా తీస్తారంట లాస్ట్లో ఎప్పుడో. అందులో నేమ్ వచ్చిన వాళ్ళకైతే అయోధ్యకైతే తీసుకెళ్తారంటండి వాళ్ళు. ఇక్కడైతే చాలా బాగుందండి. ఒకవైపు చాగంటి గారి ప్రవచనాలు వస్తూ సాయంత్రం పూట చల్లగాల్లో చాలా ప్రశాంతంగా ఉందండి. అయోధ్య వెళ్ళలేని వాళ్ళకైతే ఇది ఒక గొప్ప ఆఫర్ అని అయితే చెప్పవచ్చు. ఇంత తక్కువ బడ్జెట్లో అయితే మంచిగా మనం ఆ బాలరాముడిని అయితే చూడొచ్చండి. చాలా బాగున్నారు లోపలైతే. అసలు అయోధ్యలో ఫోటో అయితే ఎలా ఉంటుందో అక్కడ బాలరాముడు అయితే ఎలా ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అలానే పెట్టారండి. సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. ఇంకా సెట్టింగ్ ఉన్నట్టుంది. అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు. ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటుందండి. అక్కడైతే లోపలైనా బయటైనా అంతా చాలా బాగుందండి. ప్రశాంతంగా చాలా ఈవినింగ్ టైంలో ఆ లైట్లతో ఆ అయోధ్య అయితే రియల్గా మనకి అక్కడ అయోధ్య ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడైతే చాలా బాగా పెట్టారండి వీళ్ళైతే. చుట్టూ ఈ అయోధ్యకి అటు చుట్టూ రాముడివి ఫ్లెక్సీలో అవన్నీ పెట్టారండి. చిన్నప్పటివి, అతను పెద్దయ్యాక, పెళ్ళైన తర్వాత ఆ అడవికి వెళ్ళింది, అవన్నీ అసలు మంచిగా పెట్టారండి. చాలా బాగుంది. పిల్లలకైతే మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. రాముడు స్టోరీ అయితే అంత బాగుందండి. ఇక్కడ పిల్లలకైతే బ్యాక్ సైడ్ అయోధ్య సెట్టింగ్ బ్యాక్ సైడ్ అయితే ఎగ్జిబిషన్ కూడా ఉందండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి హార్స్ రైడింగ్, క్యామెల్ది రైడింగ్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఈ అయోధ్య సెట్టింగ్ పక్కనే టైటానిక్ షిప్ సెట్టింగ్ కూడా పెట్టారండి. ఈ రెండిటికి కలిపే టికెట్ అండి. మనకి స్టార్టింగ్లో 200 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కరికి అని చెప్పాను కదా, ఈ రెండిటికి కలిపే 200 రూపీస్ అండి. ఈ రామమందిరం అడ్రస్ వచ్చండి హైటెక్ సిటీకి వెళ్ళే రోడ్లో నెక్సస్ మాల్ పక్కన ఉంటుందండి. మీరు హైదరాబాద్లో ఉండి ఇంకా చూడకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. అది ఇప్పటికే పెట్టి చాలా డేస్ అయిపోయింది, ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.